హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది. ఓకే. సో ఇంకా వచ్చేసి ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఐ హ్యావ్ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో. సో ఇఫ్ ఎనీవన్ రిక్వైర్స్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్, మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఎవరికైనా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా సో ప్లీజ్ రీచ్ మీ ఎట్ 8522982420. ఓకేనా? సో ఇంకా ఎవరికైనా పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, వివాహంలో సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, నరదృష్టి, నరఘోష, చేతబడి, విద్య, వ్యాపారంలో ఒక స్టెబిలిటీ లేకపోవడము, విదేశీ ప్రయాణము, కోర్టు ఇష్యూస్, ఆస్తి తగాదాలు, సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారం కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను. ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు. సరేనా? సో ఇంకొచ్చేసి మరి ఈరోజు తిథి, వారం, నక్షత్రం ప్రకారము చూద్దాము. సో శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం బహుళపక్షం శరదృతువు ఆశ్వయుజ మాసం నడుస్తుంది. మరి ఈరోజు తిథి వచ్చేసి పంచమి, రోహిణి నక్షత్రం. ఓకేనా? తదుపరి షష్ఠి. ఓకేనా? సో మరి ఈరోజు మకర రాశి వాళ్ళకి చెప్తాను. మకర రాశి వాళ్ళు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, నవగ్రహ స్మరణ చేసుకోండి. చాలా శుభ ఫలితాలు ఉంటాయి. ఈరోజు మంచి శుభవార్త కూడా మీరు వింటారు. సరేనా? సరే, మరి ఈరోజు రీడింగ్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టారో రీడింగ్. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఇమాజిన్ చేసుకోండి. సో మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ నేము ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. సో ఏంజిల్ ఆఫ్ లవ్, ఓకే. ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్, వెరీ గుడ్. డోర్ టు రొమాన్స్. సరే, ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను ఫస్ట్ ఒరాకిల్ కార్డ్స్తో. సరేనా? అంటే వీళ్ళు ఏంటంటే ఇద్దరి మధ్య, అంటే మీరిద్దరు మ్యారీడ్ అయినా అయి ఉండవచ్చు, లేదా వేరు పర్సన్స్తో మ్యారీడ్ అయి ఉండవచ్చు. ఇక్కడ ప్రేమ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ప్రేమ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఇద్దరు ఒకరినొకరు మేనిఫెస్ట్ చేస్తున్నారని కనబడుతుంది. సో డెఫినెట్గా ఇద్దరికి కూడా లవ్ అయితే ఉంది. ఇద్దరు ఒకరినొకరిని ప్రేమను బ్యాలెన్స్గా ఉంచుకున్నారు. బట్ ఇద్దరికి సెక్సువల్ డిజైర్స్ కూడా ఇద్దరికి, మీరిద్దరు దూరంగా ఉన్నా కూడా కనబడుతున్నాయి. 24/7 తను మీ గురించి, ఫైనాన్షియల్ గురించి ఎక్కువగా, అంటే మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే తన స్ట్రెంగ్త్, తన వీక్నెస్ అంతా మీరే అని కనబడుతుంది. ఓకేనా? మీ ఇద్దరు మ్యూచువల్ లవ్లో ఉన్నారు. మీ ఇద్దరు నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, కలిసి ఉన్నా కూడా ఇదే ఎనర్జీ కనబడుతుంది ఇక్కడ. ఓకేనా? సో ఇది కరెంట్ ఎనర్జీస్ అన్నమాట. అంటే చూద్దాం ఇంకా మరి లవ్ కార్డ్స్తో క్లారిఫై చేద్దాం మనం. సో లవ్ కార్డ్స్ క్లారిఫై చేద్దాము. మీ పార్ట్నర్ ఎనర్జీ ఏంటి, అసలు మీ ఎనర్జీ ఏంటి అనేది లవ్ కార్డ్స్ క్లారిఫై చేద్దాం. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ మీ ఇద్దరి ఎనర్జీస్, మీరు అంటే ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్ మనం చూస్తున్నాం. ఇక్కడ మీ ఇద్దరు ఎనర్జీస్, మీరు మీ పర్సన్ విషయంలో చాలా ఇక్కడ హార్ట్ఫుల్ ఎమోషన్స్తో ఉన్నారు. ఇక్కడ ఇద్దరు కూడా ఒక ఇంటిమసీ క్రేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అని తెలుస్తుంది ప్రెజెంట్ సిచ్యువేషన్లో. సెక్సువల్ ఫీలింగ్స్ అంటే కలవాలి, క్రేవింగ్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయని కనిపిస్తుంది. అంటే మీరు మీ పర్సన్ ఇద్దరు హ్యాపీనెస్ కోరుకుంటున్నారు ఇక్కడ.
ఓకేనా. సో మీరిద్దరు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఓకేనా. మీరిద్దరు కూడా ఒకరికొకరు మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది కనబడుతుంది. సెక్సువల్ డిజైర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇద్దరిలో. సరే చూద్దాం ఇంకా. సో మీ పార్ట్నర్ ఎనర్జీ చూద్దాం ఫస్ట్. మీ పార్ట్నర్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో చూద్దాం. సో డిస్హానెస్టీ, ఓకే, sabotage, unsatisfied, reflection, ego, holding back. ఓకే చూద్దాం, ఈ కార్డ్స్ క్లారిఫై చేద్దాం, సరేనా. సో ఇక్కడ వీళ్ళు ఏంటంటే, సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు తను మీ లైఫ్లోకి వచ్చి, ఓకేనా. సో ఇప్పుడు తను మీ లైఫ్లోకి వచ్చి మీ ఫ్యూచర్లో ఒక పాస్ట్ లాగా చేసుకోవాలి. పాస్ట్లో గతంలో ఎలాగైతే ఉందో అలా చేసుకోవాలి, ఓకేనా. సో మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. కమిట్మెంట్ ఇస్తే మీరు జీవితాంతం మీరు తనతో ఉంటారు కదా. సో ఫ్యూచర్లో అయినా తను కోరుకుంటున్నారు, అది ఫ్యూచర్లో లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని అనుకుంటున్నారు మీ పార్ట్నర్. అయితే ఇక్కడ తను ప్లాన్ చేసింది ఒకటి, ఇక్కడ తను అంటే ఇక్కడ ఏంటంటే తన నిజాయితీగా లేరు, డిస్హానెస్ట్గా ఉన్నారు. తన అబద్ధాలు చెప్తూ తన అబద్ధాలని నిజాలు చేసి నమ్మిస్తూ పాస్ట్లో వస్తూ వచ్చారు అలా. సో మీరు క్వశ్చన్ చేస్తున్నప్పుడు తనకు ట్రిగ్గర్ అవుతుంది, తన గొంతులో ఏంటంటే ఇంకా వెలక్కాయ పడ్డట్టు అవుతుంది. అయినా తను మిమ్మల్ని బ్లేమ్ చేసి తన తప్పు కాదు, నేనేం చేయలేదు, లేకపోతే తను కరెక్ట్ అని నిరూపించుకుంటూ మీ నుంచి దూరం జరుగుతూ ఆర్గ్యుమెంట్స్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నా మీకు దూరంగా అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోయారు. మీరు తనను చేశారు, మీరు తను లేకుండా ఉండలేరు అని ఈ రోజు కాకపోయినా రేపైనా తనకు వెతుక్కుంటూ మీరు వస్తారు, మీరు ఎక్కడికి వెళ్ళరు అని తన నమ్మకం అన్నమాట. సో తన మైండ్ సెట్ మార్చుకునే పని లేదు, తన బిహేవియర్ మార్చుకునే పని లేదు, తన అలవాట్లు మార్చుకునే పని లేదు, ఓకేనా. మీరే తన లైఫ్లోకి వస్తారు, మీరే తన లైఫ్లోకి కావాలని వస్తారు అనేటటువంటి ఎనర్జీలో ఉన్నారనమాట వీళ్ళు, ఓకేనా. సరే ఇంకా చూద్దాం. అంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మీ పర్సన్ మీతో నిజాయితీగా అయితే లేరు, డెఫినెట్గా కనబడుతుంది ఇక్కడ, నిజాయితీ అయితే లేరు. సో ఒక మాటలో చెప్పాలంటే చీటింగ్ ఎనర్జీస్, అబద్ధాలు ఇవన్నీ జరిగాయని కనబడుతుంది. ఈరోజు మిమ్మల్ని ఏ ఎనర్జీలో అయితే పెట్టి వెళ్ళిపోయారో మేబీ మీరు పాస్ట్లో కమిట్మెంట్ అడిగి ఉండవచ్చు, మన ఇద్దరు ఫ్యూచర్ ఏంటి అని అడిగి ఉండవచ్చు, అది వాళ్ళకు బర్డెన్ అయి ఉండొచ్చు. కానీ లాయల్గా లేని వ్యక్తులకు మీరు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు కదా. సో లాయల్గా ఉండే వాళ్ళకి మీరు అడిగే సమాధానం ఓకే. సో పాస్ట్లో మీ పర్సన్కి కూడా అలాగే అనిపించి ఉండొచ్చు. ఇప్పుడు తనకు తెలుస్తుంది ఏంటంటే మీరు లాయల్గా లేరు, అబద్ధాలు ఆడారు, ట్రూగా లేరు, ఎప్పుడు అబద్ధాలు, ఎక్స్క్యూజెస్, ఓకేనా. సో తనకు ఏంటంటే ఇంకా 4 అంచనే ఉందన్నమాట, ఏదో ఒక సాకు చెప్తూ దాటేస్తూ. ఎందుకంటే నిజం నిద్ర లేపినా కూడా ఒకటే ఉంటుంది. సో అబద్ధం చెప్పిన వ్యక్తిని ఎప్పుడు అడిగినా కూడా మారిపోతూ ఉంటాయి. సో నిజానికి అబద్ధానికి అదే కదా తేడా. సో ఈ పర్సన్ ఆల్రెడీ మీతో చీట్ చేస్తున్నారు అనేది కనబడుతుంది ఇక్కడ డెఫినెట్గా. సో ఇంకో వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఈ పర్సన్ ఆల్రెడీ మీతో చీట్ చేస్తున్నారు, అబద్ధం చెప్తున్నారు, మిమ్మల్ని పాస్ట్లో ఏ రకంగా చేసి మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు, సో ఎంత డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారో, ఎంత టార్చర్ చేసి ఉంటారో మిమ్మల్ని. ఈరోజు మీ పర్సన్కి అదే ఇక్కడ డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుంది, ఓకేనా. మీ ఎమోషన్స్తో ఆడుకున్నారు, సో మిమ్మల్ని టార్చర్ చేశారు, ఎంతో డిప్రెషన్లోకి నెట్టారు, ఎంతో యాంగ్జైటీలో ఉంచారు, ఎంతో యాంగ్జైటీలోకి నెట్టారు. సో ఇప్పుడు అదే వాళ్ళకి రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట, ఓకేనా. సో తనను తానే ఇప్పుడు అంటే వాళ్ళు అనుకుంటున్నారు నేను కర్మ ఫేస్ చేస్తున్నానని. అంటే మీ బిహేవియర్ ఇది, నీ మనస్తత్వం ఇది, నువ్వు ఒక ఫ్రాడ్, నువ్వు ఒక ఫేక్, నువ్వు ఒక అబద్ధాల కోరు, ఇట్లా తన రియల్ ఫేస్ని మీకు చూపించారన్నమాట. సో అది డైరెక్ట్గా పోయి తన ఈగోకే తగిలింది. ఇక్కడ చూడండి కార్డ్స్ కూడా కరెక్ట్గా వచ్చాయి,
తన ఈగో మీద కొట్టారు. ఇదిగో ఇది మీరు అని మీరు ఎప్పుడైతే ఎత్తి చూపించారో తన తప్పుల్ని అప్పుడు తను మీ నుంచి దూరం అవుతూ వచ్చారు. మీరు ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ వచ్చారో అప్పుడు ఆ పర్సన్ మీ నుంచి దూరం అవుతూ వచ్చారు. సో ఈ పర్సన్కి ఇప్పుడు మీరు అన్న మాటలు పాస్ట్లో మీ ఇద్దరి మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే, సో ఎవరైనా ఉన్నా వాళ్ళ గురించి ఈ పర్సన్ అవేర్ చేస్తూ వచ్చారు. వాళ్ళతో జాగ్రత్త, వాళ్ళు ఇలా, సో వాళ్ళు మీరు అనుకున్నట్లు మంచి వాళ్ళు కాదు, వాళ్ళు అలాంటి వ్యక్తులు, జాగ్రత్త, నిన్ను వాళ్ళు అవసరాల కోసం యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తూ వచ్చారు. అంటే వీళ్ళ మైండ్ సెట్ ఇది కాదు అని పాస్ట్లో మీరు చెప్తూ వచ్చారు, కానీ వినలేదు. సో ఇక్కడ వీళ్ళు మీతోనే అబద్ధాలు ఆడుతూ మిమ్మల్ని చీట్ చేస్తూ వచ్చారు. సో ఈరోజు మీరు ఏదైతే చెప్పారో మీ నుంచి దూరమైన తర్వాత ఆ పర్సన్కి ఒక క్లారిటీ వచ్చింది. సో మీరు చెప్పినవన్నీ కరెక్టే అని వాళ్ళకు క్లారిటీ వచ్చిందనమాట. మీ నుంచి దూరం అయిన తర్వాత, ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏర్పడిన తర్వాత, అంటే తనేంటి, ఒక మైండ్ సెట్ ఏంటి, తను ఏ విధంగా బిహేవ్ చేశాడు, తన ఏజ్ ఎంత, తను బిహేవ్ చేసిన తీరు ఏంటి, తన మైండ్ కండిషన్ ఏంటి, తన మెంటల్ క్లారిటీ ఏంటి, అంటే ఒక క్లారిటీకి వచ్చారనమాట. ఇక్కడ మీ మీద ఆ క్రేవింగ్స్ లవ్ ఎక్కువైపోయాయి అనమాట వీళ్ళకి. ఓకేనా? సో అది అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏంటంటే నేనేంటి అని తెలిసే కదా మీరు నా లైఫ్లోకి వచ్చారు, ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నామని అడగొచ్చు తను. సో అందువల్ల అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళారు. సో మీరు జాగ్రత్తగా డీల్ చేశారు కదా. సో నేనైతే మెసేజ్ కాల్ చేయనని సైలెంట్గా అయిపోయారు. ఇక్కడ ఏమైంది, అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్. వాళ్ళు ప్లాన్ చేసింది వేరు, ఇక్కడ మీరు బిహేవ్ చేసింది వేరు. అంటే ఇక్కడ థింగ్స్ డిడెంట్ గో ద వే ఐ ప్లాన్, అంటే వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా ఏది జరగలేదు అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంటే ఇక్కడ వీళ్ళు ఏంటంటే మీరు ఎక్కడికి వెళ్ళరు, తిరిగి మళ్ళీ నా దగ్గరికి వస్తారు అన్నట్టుగా బిహేవ్ చేశారు వాళ్ళు మీ విషయంలో. సో అబద్ధాలు చెప్పారు, చీటింగ్ చేశారు అనేది అయితే కనబడుతుంది. సో సరే, ఇక్కడ మీ ఎనర్జీస్ అయితే చూద్దాం మళ్ళీ. ఓకేనా? సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం. సో మనం మీ పార్ట్నర్ అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేస్తున్నాం. మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూసాం మనము, ఇప్పుడు మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం. ఓకే, రెసిప్రోసిటీ, వెరీ గుడ్. కన్వర్సేషన్, హోప్, బ్రోకెన్. సరే, 4 కార్డ్స్ తీసుకున్నాను. సో మీరైతే ఇక్కడ స్టార్టింగ్లో మీ విషయంలో చూపించిన ప్రేమ, దానికి మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి, ఓకేనా, ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయారు ఎమోషనల్గా. కానీ రాను మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయారు స్టార్టింగ్లో మీ విషయంలో చూపించిన ప్రేమకి, ఓకేనా. కానీ రాను తన నెగిటివిటీ బయటకు వచ్చింది, తను ఏంటి అనేది మీకు తెలిసింది. బట్ సో స్టార్టింగ్లో తను చూసిన ప్రేమ ఉంది కదా, అది మీరు ఎంత కాదనుకున్నా మీ మనసులో నుంచి తీసేయలేకపోతున్నారు అన్నమాట, ఓకేనా. బట్ తననైతే చాలా మిస్ అవుతున్నారు మీరు. సో మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ వస్తుంది. సో మీకు వాల్యూస్ విషయంలో, సొసైటీ విషయంలో, సొసైటీ విషయంలో, మోరల్స్ విషయంలో, అన్నింటి విషయంలో చాలా డిఫరెన్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య, మీకు మీ పార్ట్నర్కి. అంటే మీ వే ఆఫ్ థింకింగ్ వేరే, తన వే ఆఫ్ థింకింగ్ వేరే, సొసైటీలో మీకున్న నేమ్ అండ్ ఫేమ్ వేరే, మీ పార్ట్నర్కి ఉన్న నేమ్ అండ్ ఫేమ్ వేరే. సో మీకున్న వాల్యూ అసలు మీ పార్ట్నర్కి లేదనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. మీ ఇద్దరి మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, వాల్యూస్ విషయంలో కావచ్చు, సొసైటీ కాన్షియస్ విషయంలో కావచ్చు, ఓకేనా. అయినా సరే మీరు ఈ పర్సన్ గురించి థింక్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు, అయినా సరే కొంచెం స్పేస్ కావాలనుకుంటున్నారు. మీరు ఇంకా క్లారిటీ లేరు. ఈ పర్సన్ క్లారిటీ ఉంటే కదా మీ క్లారిటీ ఉండడానికి, అవునా. సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, చూడండి, కమ్యూనికేషన్ చేయాలి, ఓకేనా. సో అప్పుడు మాత్రం ఈ పర్సన్ ఫ్యూచర్ ఇది ఏంటి అని మీకు తెలిసిన తర్వాత, తను చేసిన తప్పులకి మిమ్మల్ని అపాలజీ అడిగిన తర్వాత, ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ. సో అందుకని మీరు ఇక్కడ స్పేస్ తీసుకొని ఉన్నారు, టైం తీసుకొని ఉన్నారు డెఫినెట్గా. బట్ ఒక హోప్ అయితే ఉంది ఈ రిలేషన్లో, ఓకేనా. సో ఇంకా వచ్చేసి
అందుకే ఈ నో కాంటాక్ట్లో ఉన్నారనేది కనబడుతుంది. మీరు కమ్యూనికేట్ చేయాలనుకోవట్లేదు. ఆ పర్సన్ నుంచే మీకు కమ్యూనికేషన్ రావాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది మీ ఎనర్జీ. సో మీ పర్సన్ని మీ మనసులో నుంచి తీసేయలేకపోతున్నారు అనేది కూడా కనబడుతుంది. బట్ ఆ పర్సన్ నుంచే మీరు కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీకు ఈ పర్సన్కి కాల్ చేయాలని ఉంది. మీకు కూడా ఆమె గొంతు వినాలని ఉంది. ఎందుకంటే మీరు స్టాప్ అయిపోతున్నారు. ఎందుకంటే తను మిమ్మల్ని కేర్ చేయట్లేదు కదా. సో మీరు కూడా చాలా మిస్ అవుతున్నట్లు కనబడుతుంది ఇక్కడ. బట్ తన నుంచే కమ్యూనికేషన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఉంది. సో మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకేనా. సో ఓవరాల్గా ఏంటంటే ఈ రిలేషన్షిప్ను మళ్ళీ కాపాడుకోవాలి మళ్ళీ అని చెప్పేసి మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇద్దరు మీ పార్ట్నర్ మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇద్దరికైతే రిలేషన్ కావాలి. సో ఈ రిలేషన్కి అయితే ఒక ఫ్యూచర్ అయితే ఉంది అన్నట్టుగా అయితే కనబడుతుందండి డెఫినెట్గా. ఓకేనా. సో మరి ఎవరి ఎనర్జీస్ కానీ చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 20 to 30% ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయినా మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.